వెదర్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ 3 జిల్లాలకు రెడ్, అదేవిధంగా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం, ఆరెంజ్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో 12 నుంచి 20% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల చిరుజల్లులు మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే 3 జిల్లాలకు రెడ్, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అంటున్నారు, 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటున్నారు. ఏంటి అసలు ఈ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటి? అదేవిధంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు? చెల్లు, ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా చిరుజల్లులు అనేటివి అయితే స్టార్ట్ అయ్యాయి. దాదాపు 3 రోజులుగా కూడా ఈ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఇది 4వ రోజు కావడం అయితే గమనార్హం. అయితే ఇవాళ కూడా ఉదయం నుండి అయితే ఈ వర్షం అనేది కొనసాగుతూనే ఉంది. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో హైదరాబాద్ కూడా ప్రధానంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు ఇటు డిఆర్ఎఫ్ టీములు కావచ్చు, హైడ్రా టీములు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర సేవలకు సంబంధించి ఇటు విద్యుత్ సేవలు కావచ్చు, అంతేకాకుండా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఇది వీకెండ్ సమయం కూడా దగ్గర పడడంతో కొంతవరకు ట్రాఫిక్ అనేది కూడా కొంత తక్కువ అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇటు ఐటీ కంపెనీస్కు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొంతవరకు ట్రాఫిక్ అనేది కాస్త తక్కువ ఉంది. కానీ మిగతా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, అంటే ప్రభుత్వ ఆఫీసులకు కావచ్చు, మిగతా ప్రైవేట్ ఆఫీసులకు కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు వెళ్ళే చాలామంది ఎంప్లాయీస్కు సంబంధించి మాత్రం ఆల్రెడీ ఈ ట్రాఫిక్ అనేది ఒక మోస్తారుగానైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ భారీ వర్షం నేపథ్యంలోనే అయితే రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇక ఆరెంజ్ అలర్ట్ విషయానికి వచ్చేసరికి ఒక మోస్తారు వర్షం అయితే కురిసే అటు భారీ కాదు, ఇటు అలా అని తక్కువ కాదు, ఒక మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. వాటిని అయితే ఇది ఆరెంజ్ అలర్ట్గానైతే గుర్తించడం జరిగింది. ఇక ఎల్లో అలర్ట్ అంటే ఒక దాదాపు వర్షం పడుతుంది అనే విషయాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. అంతేకాకుండా కొంతవరకు పూర్తిగా తక్కువ కాదు, అలా అని భారీగా కాకుండా అయితే వర్షం పడుతూ ఉంటుంది. దాన్ని ఈ యొక్క అలర్ట్లతో ఏవైతే ఈ రంగులతోనైతే వాళ్ళు చెప్పడం రెడ్ అలర్ట్ కావచ్చు, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఇటు ఎల్లో అలర్ట్ను ఇస్తూ ఉంటారు. అయితే ఇటు చూసుకున్నట్లయితే కొమరంభీం జిల్లా, ఆదిలాబాదు, అదేవిధంగా మంచిర్యాల, ఇంకా కరీంనగర్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ని జారీ చేసినట్లుగానైతే తెలుస్తుంది. భారీ వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలోనైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఇటు వరద నీరు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఇటు హుసేన్ సాగర్కు చేరుకోవడం కావచ్చు, ఇంకా మిగతా ఈ ప్రాంతాలన్నింటికి కూడా ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చర్యలు చేపట్టడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా పిల్లలకు కూడా చాలా వరకు స్కూల్స్ హాఫ్ డే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఉదయం సమయంలో కొంతవరకు ఈ వర్షం అనేది తక్కువగా ఉండే అవకాశం, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం టైంలో అంటే మధ్యాహ్నం 1 గంటల నుండి మొదలుకొని 6 గంటల వరకు కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉండడంతో ఈ యొక్క నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ఏర్పాట్లు చేయడం, అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎక్కడికి పంపవద్దు, ఆటల కోసం కానీ లేదా షాపుల విషయంలో కానీ బయటకు పంపవద్దు. ఎందుకోసం అంటే ఈ యొక్క ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో అవి తెరిచి ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల ప్రమాదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏదైనా అత్యవసరం అయితేనే బయటికి రావాలి, కానీ చిన్న చితకా విషయాలకు బయటకు రావద్దంటూ కూడా వారు ఇప్పటికే సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు ఏదైతే జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జిల్లాల్లో కూడా సేమ్ ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. కొంతవరకు సూచనలు చెప్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి, దయచేసి అవసరం ఉంటేనే బయటకు రండి. అంతేకాకుండా ఈ రోడ్లపైకి నీళ్లు వచ్చే సమయంలో ఏదైతే అక్కడ ఉన్న సహాయక చర్యలకు సంబంధించి ఏవైతే ఇప్పుడు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో వాటిని కూడా ఉపయోగించుకోవాలి. డెఫినెట్గా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే
టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి అధికారులను అలర్ట్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ, ఇటు డిఆర్ఎఫ్ టీము, హైడ్రా టీము, జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇటు మెయిల్స్ ద్వారా, అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా కనెక్టివిటీలో ఉంటున్నాం. ఎక్కడ ఎక్కువ వర్షం ఉంటుంది, ఎక్కడ తక్కువ వర్షం ఉంటుంది, ఎక్కడ కొంతవరకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటున్నాం. అంతేకాకుండా ఇటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దాదాపు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ గాలులు వీచే అవకాశం ఉంది రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో. మరికొన్ని ప్రాంతాల్లోనైతే 20 నుండి 30 వేగంతో అయితే గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లోనైతే పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు ఎవరైతే ఈ సిబ్బంది పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో రైట్ లిఖిత కిషన్ రెడ్డి కూడా వర్షాలకు సంబంధించి తెలంగాణకు కావాల్సిన సహాయానికి సంబంధించి కూడా అమిత్ షాకి కాల్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే నాయకులు కూడా, ప్రజానాయకులు కూడా చాలామంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా వారి ప్రాంతానికి సంబంధించి ఏవైతే అలర్ట్లు జారీ చేయడం జరిగిందో వాటికి సంబంధించి ఇప్పటికే ఏదైతే వీడియోని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇటు కేంద్ర మంత్రి కూడా వారి అధికారులతో మాట్లాడడం, ఈ వర్షాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు సంబంధించి వారితో కూడా సమీక్షలు అనేటివి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన ప్రమాదాలు మరోసారి రిపీట్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకైతే వాళ్ళు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. చందు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.